హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దరపూడి సులోచన రాణి గారి హృదయగానం నవల 20వ ఆఖరి భాగానికి స్వాగతం అండి. జీవితానికి ఎదురీదాలి. జీవితం అంటే ఎన్నో సంఘటనల సమన్వయం. ఒక్క సంఘటనే జీవితం మొత్తం అనుకోకూడదు. అందులో రకరకాల అనుభవాలు. దేనికి పొంగిపోకూడదు, కుంగిపోనూ కూడదు. పోలీసులు రమేష్, విస్సు, రంగా, సీను, వాసుల గురించిన కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. గజపతిరాజు గారు జామీన్ ఇచ్చి విడిపించిన రోజునే విస్సు ఆ ఊరి నుంచి పారిపోయాడు. మళ్ళీ కంటికి కనిపించలేదు. అతను ఇక పోలీసులకి దొరకడని అందరికీ అర్థమైంది. రమేష్ పోలీసులకి భయపట్టలేదు. రమేష్ చాలా దుర్మార్గుడని, అయినా అతన్ని ధనవంతుడు, పరువు ప్రతిష్టలు గల తండ్రి వెన్నెముకగా ఉండి కాపాడడంతో అతను అంత నిర్భయంగా తిరుగుతున్నాడని ఊర్లో అందరూ అన్నారు. పోలీసులు రమేష్ గురించి ఎంక్వైరీ చేసిన ప్రతి వ్యక్తి ఇదే అభిప్రాయం వెలుబుచ్చారు. గజపతిరాజు గారు కూడా రమేష్ను దోషిగానే నిర్ధారించారు. నీ మూలంగా ముక్కు పచ్చలారని ఆ శాంత ఎలా చచ్చిపోయిందో, నీలాంటి నికృష్టుడు నాకు కొడుకుని చెప్పుకోవటం కూడా సిగ్గుగా ఉంది. నువ్వు నా ఇంట్లో ఉండవద్దు, నీ దారి నువ్వు చూసుకో అంటూ బయటికి నెట్టేశారు. రమేష్ బయట ప్రపంచానికి ఒంటరిగా వచ్చేశాడు. అతన్ని తండ్రి వెళ్ళగొట్టాడు, స్నేహితులు వదిలేశారు. ఇప్పుడు వెలగబెట్టి నీ దర్జాలు చూద్దాం అన్నట్టు అందరూ హేళన చేయసాగారు. రమేష్ మాట్లాడలేకపోతున్నాడు. తను నిర్దోషులని గొంతెత్తి అరిచినా ఎవరూ నమ్మరని అతనికి అర్థమైంది. ఈ తరుణంలో పోలీసులు మృదుల దగ్గరికి రమేష్ గురించి ఆరా తీయటానికి వచ్చారు. అతను మీ స్టూడెంట్ కదా, అతని మీద మీ అభిప్రాయం ఏమిటి అన్నారు. మృదుల సహజ గంభీర కంఠంతో చెప్పింది. రమేష్ ఈ పని చేసి ఉంటాడంటే నేను నమ్మను. ఎందుకని? అతని స్వభావం నాకు తెలుసు. విస్సు వాళ్ళందరిలో రౌడీ, అతని లీడరు. అతన్ని వికృతమైన పనులు చేసి రమేష్ మీద నెట్టివేయటం కూడా బాగా తెలుసు. ఉదాహరణ చెప్పగలరా? ఒకసారి కాలేజీలో ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తే బయట నుంచి గడియవేశారు. రమేష్ని అందరూ అన్నారు. రమేష్ అయి ఉండడని అది విస్సు పని అని నేను అన్నారు. తర్వాత అదే నిజమని తెలిసింది. దాన్ని బట్టి ఇది నిర్ధారణ చేస్తున్నారా? చేయవచ్చు. ఎందుకంటే లెక్చరర్గా కొన్ని సంవత్సరాల అనుభవంతో మేము స్టూడెంట్ని చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళో ఇట్టే కనిపెట్టేయగల నేర్పొస్తుంది. రమేష్ మంచి కుర్రాడు. విస్సు సహవాసం అతన్ని పక్కదోవలకు పట్టించింది. అదే విస్సుని గురించి అడిగితే అతను పెద్ద గూండా అని చెప్పగలను. విస్సుకు వయసు వస్తే స్మగ్లరో హంతకుడో అయి తీరుతాడు. ఆ లక్షణాలు అతనిలో బాగా ఉన్నాయి. పక్క మనుషులను ముంచేసి తనను తాను రక్షించుకునే నేర్పు, డబ్బు ఆశ, ఇవి విస్సులో పుష్కలంగా ఉన్నాయి. అయితే రమేష్ నిర్దోష్ అంటారా మీరు? నాకు రమేష్ అర్థమైనంత వరకు అలాగే అనిపిస్తున్నాడు మరి, అంది మృదుల. మేడం, చిత్రంగా ఉందే. నేను ఎంక్వైరీ చేసిన ఇంతమందిలో మీరు ఒక్కరే సుమా రమేష్ గురించి ఇంత నమ్మకంగా అతను నిర్దోష అయి ఉంటాడని చెప్పింది. నాకు ఒక్కదానికే అతని గురించి బాగా తెలుసేమో, అస్పష్టంగా అంది మృదుల. పోలీస్ అధికారి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత పోలీస్ అధికారి మళ్ళీ వచ్చాడు. అతను మృదులని చూస్తూ గౌరవంగా, మేడం, మీరు చెప్పిందే కరెక్ట్ అయింది. రమేష్ శాంత రేపు విషయంలో నిర్దోషి అని రుజువైంది. ఆ రోజు రాత్రి విస్సు స్నేహితులు కారులో కూర్చుని ఉన్నారట. వాళ్ళు కారు ఆపిన చోట ఎదురుగా ఉన్న షాప్ యజమాని చెప్పాడు. శాంత వస్తుంటే కారాపి ఎక్కమన్నారట. శాంత వెనక సీట్లో ఎక్కిందట. స్టీరింగ్ దగ్గర విస్సు ఉన్నట్ట. ఆ కారులో రమేష్ లేనే లేట. ఆ తర్వాత అరగంట తర్వాత రమేష్ గదిలో నుంచి బయటకొచ్చి సోడా కొనుక్కొని గదికి వెళ్ళాట. సోడా షాప్ అతను చెప్పాడు. రమేష్ ఆ గ్యాంగ్లో లేడని రుజువయింది. మీరు రమేష్ని కరెక్ట్గా అంచనా వేశారు. ఐ కంగ్రాచులేట్ యూ అన్నాడు. నిజంగానా? సంభ్రమంగా అంది మృదుల. రమేష్ ఈ దారుణకాండలో లేడని తెలిసేసరికి మృదులకి గుండెల మీద నుంచి పెద్ద భారం దింపినట్టయింది. అంతేకాదు, మేము విస్సు గదంతా వెతికితే ఇంకా విశేషాలు బయటపడ్డాయి. అసలు నిజం చెప్పాలంటే దీనికి అంతటికీ మూల కారణం మీరే అన్నాడు. నేనా? మృదుల విస్తుపోయింది. అవును, ముమ్మాటికి మీరే. ఈ ఉత్తరం చూడండి, అసలు రంగు ఏమిటో దీంతో బయటపడింది అంటూ జేబులోంచి ఉత్తరం ఒకటి తీసిచ్చాడు. అది పోస్టు చేయటానికి అడ్రస్ రాసి ఏ కారణం చేతనో ఏ తొందరలోనో పోస్టు చేయని కవర్ అది. పైన ఆనంద్ అడ్రస్ ఉంది. అందులో ఉత్తరం ఉంది. అది విస్సు
ఆనంద్కి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: ఆనంద్ గారికి. విస్సు నమస్కరించి రాయింది: మీరు చెప్పిన ప్రకారం నేను మృదులా మేడంని హర్షకిరణ్ పేరుతో జతగలిపి అల్లరి చేశాను. ఆవిడ ఇక ఈ ఊళ్ళో తలెత్తుకోలేకుండా చేశాను. ఆవిడ ఉద్యోగం పోయిందని తెలిసింది. ఈరోజో రేపో ఆవిడ ఈ ఊరు విడిచి వెళ్ళటం ముమ్మాటికి ఖాయం. మరి మీరు నాకు ప్రామిస్ చేసిన సంగతి నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. మృదులని ఈ ఊరు విడిచి వెళ్ళేలా అల్లరి చేస్తే మంజులతో నా పెళ్లి జరిపిస్తా అన్నారు. నేను మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను. మీరు మీ చెల్లెలతో నా పెళ్లి చేసి మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి. మీరు చెప్పినట్లే ఆ రోజు మేము శాంతను తీసుకువెళ్ళిన సమయంలో రమేష్ మాతో లేకపోయినా వాడు ఉన్నాడని బుకాయించేశాం. అదంతా రమేష్పై పడింది. మీరు మంజులతో నా వివాహం ఎప్పుడో చెప్పవలను. లేకపోతే ఇదంతా బయటికి తెచ్చి మీరే దానికంతటికీ కారణమని నలుగురిలో బయటపెట్టేస్తాను. మీరు వెంటనే కలిసి దీని గురించి మాట్లాడాల్సింది. మంజులకి మీరు వేరే పెళ్లి సంబంధం చూస్తున్నట్టు కూడా నాకు తెలిసింది. నేను బతికి ఉండగా మంజులకి వేరే వ్యక్తితో పెళ్లి కానీయను. నా వలన మంజుల గర్భం ధరించింది. ఆమెను మీరు రహస్యంగా బెంగళూరు తీసుకెళ్ళి అది తీయించి వేసిన విషయం కూడా నాకు తెలుసు. అవసరం వస్తే ఇదంతా బయట పెట్టడానికి కూడా నేను వెనుదీయను. ఇట్లు విస్సు. మృదుల ఉత్తరం చదివి ఆశ్చర్యంగా తలెత్తింది. చూసారా మేడం, దీనికంతటికీ మూల కారణం మీ మీద ఉన్న ద్వేషం. ఆయన విస్సుని రెచ్చగొట్టాడు. అది రమేష్పై పడింది. అమాయకురాలైన శాంత జీవితం భగ్నమైంది. ఇప్పటికైనా ఇదంతా బయటకొచ్చింది. విస్సు ఆ ఉత్తరం వ్రాసి పోస్ట్ చేయలేదు. ఇంతలో ఈ గొడవైంది. అతను పారిపోవటంతో ఆ ఉత్తరం ద్వారా ఆనంద్ అసలు స్వరూపం బయటపడింది. ఈ సంఘంలో విచిత్రాలు చూడటం మాకు అలవాటే. తప్పులు చేసిన వాళ్లే పోలీసులకు అందుతారు. చేయించిన వాళ్ళందరూ. వాళ్ళందరినీ మేము పట్టుకోలేం. అదే మా డిపార్ట్మెంట్ ఎదుర్కొనే ట్రాజడీ. వస్తాను. ఆ రోజు మీరు నమ్మకంగా రమేష్ గురించి చెప్పటం నాకు పదే పదే గుర్తుకొచ్చింది. అందుకే స్వయంగా వచ్చి చెప్పాలనిపించింది అని అతడు వెళ్ళిపోయాడు. మృదుల అలాగే కూర్చుండిపోయింది. ఆనంద్ ఎంత పని చేశాడు, తన మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనుకోసాగింది. మృదుల అలా ఎంతసేపు కూర్చుందో ఛాసీ లేదు. ఇంతలో కాలింగ్ బెల్లు వినిపించింది. మృదుల వెళ్ళి తలుపు తీసింది. గుమ్మం అవతల నిలబడిన వ్యక్తిని చూసి వెనక్కి తగ్గుతూ నువ్వా అంది. గుమ్మం అవతల ఉన్నది రమేష్. మేడం, నేను ఒక్క నిమిషం లోపలికి రావచ్చునా? రా, యువతలికి వస్తూ అంది. రమేష్ లోపలికి వచ్చాడు. కూర్చో అంది. అతను కూర్చోలేదు. మేడం ఏదో చెప్పబోయి పెదవి బిగబట్టి ఆపేశాడు. మృదుల అతన్నే చూస్తుంది. ఈ కొద్ది వారాల్లో అతనిలో ఎంత మార్పు! మనిషి చిక్కాడు. ఆ బట్టలు తెల్లతనం, ముఖంలో నునుపుదనం పోయాయి. కళ్ళల్లో ఏదో ఆవేదన, అశాంతి. గడ్డం మాసుంది. కొద్ది రోజుల క్రితం నీట్గా తెల్లని బట్టలతో నవ్వుతూ తుళ్ళుతూ అదృష్టదేవత ముద్దుబిడ్డ సుమా అనిపించేటటువంటి రమేష్ ఇతనే అంటే ఎవరూ నమ్మలేరు. మేడం, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చాను బిగబట్టిన కంఠంతో అన్నాడు. నాకా? ఎందుకు? కూర్చో ముందు అంది. ఒక్క నిమిషం ఉంటే అతను కూర్చునేవాడేమో. కానీ ఇంతలో తలుపు దగ్గర అలికిడైంది. ఇద్దరూ తిరిగి చూశారు. హర్షకిరణ్ బయట నుంచి లోపలికి వస్తున్నాడు. అతను లోపల మృదుల దగ్గర మాట్లాడుతున్న గడ్డం మాసిన యువకుడు ఎవరో గుర్తుపట్టలేదు. తల వంచుకొని లోపలికి వెళ్ళబోయిన అతను హఠాత్తుగా తిరిగి చూశాడు. అతని కళ్ళు చురుగ్గా రమేష్ని పసిగట్టేశాయి. వెంటనే వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగాలతో అతను దగ్గరగా వస్తూ నువ్వా అన్నాడు. అతని గద్దింపుకు రమేష్ నిరుత్తరుడయ్యాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు నిన్ను లోపలికి రానిచ్చారు? మృదుల కల్పించుకుంది. ఇతను నేనే లోపలికి పిలిచాను అంది. లోపలికి రానిచ్చావా? నీకు బుద్ధి ఎలా లేకపోయింది అని చర్రున రమేష్ వైపు తిరిగి అతని మెడ మీద చెయ్యి వేసి రాస్కెల్ గెట్అవుట్ అరిచాడు. మృదుల చప్పున హర్షకిరణ్ చేయి పట్టి లాగేసింది. మీరు తొందరపడి రమేష్ని ఏమనవద్దు, అంటే నా మీద ఒట్టే అని రమేష్ వైపు తిరిగి రమేష్, మనం తర్వాత మాట్లాడుకుందాం, దయవుంచి ఇప్పటికెళ్ళు అంది. రమేష్ ఒక్కసారి రౌద్రంగా చూస్తున్న హర్షకిరణ్ని, నిస్సహాయంగా వేడుకుంటున్న మృదులని మార్చి మార్చి చూసి ఓకే మేడం అని వెనక్కు తిరిగి బయటికెళ్ళిపోయాడు. హర్షకిరణ్ గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. మృదులను చూసి పళ్ళు బిగిస్తూ
నువ్వు నువ్వు శాంతను చంపిన నీచుడితో మాట్లాడుతున్నావా? నువ్వు కూడా వారిలో ఒకదానివన్నమాట. ఇన్నాళ్ళు నా దగ్గర ఇదంతా నటిస్తున్నావా? ఇప్పుడు నీ అసలు స్వరూపం బయటపడింది. వెళ్ళు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తున్నావని కల్లో కూడా అనుకోలేదు. అవునులే, వాడు నీ ముద్దుల స్టూడెంట్ కదా, నేనే మర్చిపోయాను. అందుకే పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా వాడికి అనువుగా వాడు మంచివాడని చెప్పావు. అతను హఠాత్తుగా చేతులు జోడించాడు. చాలు తల్లి, జరిగిన నాటకం చాలు. నా జీవితంలో నుంచి దయచేయి. అతని మాటలకి మృదుల కళ్ళు బాధని భరించలేనట్టు రెపరెపలాడాయి. నేను వెళ్ళిపోతాను, ఒక్క క్షణం ఉండను. కానీ ఈ ఉత్తరం ఒక్కసారి చదవండి. మృదుల విస్సుకి రాసిన ఉత్తరం అతని చేతులు పట్టుకొని గుప్పెట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మృదుల లోపలికి వచ్చేసింది. హర్షకిరణ్ మాటలు మృదుల మనసుని ఎన్నడూ ఎరగనంత గాయం చేశాయి. ఇదేనా అతను తన్ని అర్థం చేసుకుంది అనిపించసాగింది. మృదుల మనసులో మారుమూలల వరకు ఈ అవమానం విషప్రాయంగా పాకి మృదులని వివసురాలిని, నిస్సహాయరాల్ని చేసేస్తుంది. హర్షకిరణ్ కోసం తాను లోకానికి, తల్లికి, అన్నగారికి ఎదురు తిరిగిందో ఇతనే అపవాది వేస్తున్నాడు. ఇక అతని దగ్గర ఉండటం ఎలా సాధ్యం? మృదుల పిట్ట సర్దుకుంటుంది. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. చివరికి ఇలా తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని రాసుందా? పెట్టె మూత వేస్తున్న మృదుల కళ్ళు తుడుచుకుంది. ఇంతలో వెనుక నుంచి భుజంపై చేతులు పడ్డాయి. అవి వేగంగా, బలంగా మృదులను తన వైపు తిప్పుకున్నాయి. ఎదురుగా హర్షకిరణ్ నిలబడున్నాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. సిగ్గుపడుతున్నట్టుగా ఉన్నాయి. మృదుల, నన్ను క్షమించు అంటూనే హఠాత్తుగా మృదుల గుండెల్లో తలదాచుకున్నాడు. శాంత మరణంతో నాకు ఉచితానుచాలు ఆలోచించే శక్తి లేకపోయింది. నేను నీ పట్ల తొందరపడి మాట్లాడానా? మృదుల, నేను మాట్లాడేశాను. నిన్ను అవమానించాను, బాధ పెట్టాను. నా మనస్థితి అర్థం చేసుకుని నన్ను క్షమిస్తావో, నా మీద కోపగించుకుని వెళ్ళిపోతావో నీ ఇష్టం. నిన్ను అడిగే అధికారం, ఆపే హక్కు నేను పోగొట్టుకున్నాను. అతని హృదయం అతని కంఠంలో స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. మృదుల ఒక్క నిమిషం అలాగే నిటారుగా నిలబడిపోయింది. క్రమంగా ఆమె పట్టు సడలింది. ముఖం మామూలుగా అయింది. అతని భుజాల చుట్టూ చెయ్యి వేసింది. అతని గుండెలని తలని గుండెలకి హత్తుకుంది. ఒక్క షరతు మీద ఉంటాను. చెప్పు, ఏమిటది? మీరు నేను చెప్పిన మాట వినాలి. జీవితాంతం వినటానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఇక్కడి నుంచి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? కలకత్తా నుంచి మీ ఫ్రెండ్ తన వ్యాపారం చూడటానికి రమ్మని రాశాడుగా, అతని దగ్గర కొద్ది రోజులు ఉండి వద్దాం. కాస్త ఆ ప్రదేశం వెళితే మీరు కోలుకుంటారని నా ఆశ. ఏమంటారు? అతని తల నిమురుతూ అడిగింది. అలాగే, నీవేది చెప్పినా వింటానని మాటిచ్చానుగా అన్నాడు అతను. అతని చేతులు మృదుల మెడని పెనవేసుకున్నాయి. మృదు, నువ్వు నా కోసం మీ అమ్మని, అన్నయ్యని వదులుకున్నావు. లోకాన్ని ఎదిరించావు. నీకు నేను ఏమి ఇవ్వగలను? ఇవ్వగలిగింది నాకు ముందే ఇచ్చారు. ఒక రోజున నేను ఈ ఊరు ఎంతో ఒంటరితనంతో, అశాంతితో కుంగిపోతూ వచ్చాను. మీరు వాటిని పారద్రోలి నాకు ఈ నూతన జీవన లతకి మొలచిన చివుళ్ళు మొలకెత్తేలా చేశారు. మీకు నేనే రుణపడి ఉన్నానంది. మృదుల ఆ రోజునే వారిద్దరి ప్రయాణానికి ఏర్పాట్లు ప్రారంభించింది. మృదుల హర్షకిరణ్ ఊరెళ్తుంది ఆ రోజునే. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. హర్షకిరణ్ స్నేహితులకి చెప్పి రావటానికి వెళ్ళాడు. మృదుల అతని కోసం వేచి చూస్తుంది. ఇంతలో గజపతి రాజు గారి నౌకరు వచ్చాడు. అబ్బాయి గారు మీకు ఈ ఉత్తరం ఇచ్చిరమ్మన్నారు అని ఇచ్చాడు. మృదుల ఆ ఉత్తరం తీసి చూసింది. రమేష్ రాసిన ఉత్తరం అది. అందులో ఇలా ఉంది. మేడం, మీకు నా నమస్కారాలు. మీరు ఊరు వెళ్తున్నారని తెలిసింది. ఆ రోజు మిమ్మల్ని కలవటానికి వచ్చాను. కానీ హర్షకిరణ్ కోప్పడటంతో నా మనసులో మాట మీతో చెప్పటానికే వీలు కాలేదు. మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? మళ్ళీ నాకు ఈ జీవితంలో కనిపిస్తారో లేదో. నా మనసులో మాట మీకు తెలియజేయలేకపోతే నేను బతకలేననిపిస్తుంది. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. మేడం, మొట్టమొదట మిమ్మల్ని చూసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆనంద్ గారింట్లో చూశాను. నాకు ఆ క్షణంలో ఒక దేవతలా కనిపించారు. నా మనసు ఎందుకో తెలియదు కానీ పరవశత్వం చెందింది. ఆ క్షణం నుంచి మీరు నా ఆలోచనలో ఒక భాగం అయ్యారు. నా జీవితంలో ఎవ్వరూ ఊహించలేని మార్పు తెలియకుండానే మీరు తెచ్చేశారు. నేను మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేవాణ్ణి.
మీకోసమే కాలేజీకి వచ్చేవాడిని. మీరు పాఠం చెప్తుంటే నాకు పరవశంగా ఉండేది. నా మనసులో మీ పట్ల ఆరాధన ఉండేది. మీరు మామూలు మనుషులు కాదు, ఒక దేవత అనే భావం బలీయంగా ఏర్పడింది. మేడం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ రాక నా జీవన గమనాన్ని పూర్తిగా మార్చేసింది. మీ సరళత్వం, మీ మంచితనం, ముఖ్యంగా ఎదుటివారి మనసుని మీరు అర్థం చేసుకుని సున్నితంగా వారితో వ్యవహరించే తీరుందే, అది మరో అద్భుతం. మీకు ఎవరు మృదుల అని పేరు పెట్టారో గాని మీరు అక్షరాల ఆ పేరుకు తగినట్టున్నారు. ఆ పేరు మీ పట్ల 100% నిజం. మీరంటే ఇష్టపడని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా అనిపిస్తోంది నాకు. నా ఆలోచనలన్నీ మీ చుట్టూ ఉండేవి కాబట్టి మీరు నా సొంతం అనుకునేవాడిని. అందుకే ఆ రోజు మీ పుట్టినరోజు నేను పూలగుత్తి తీసుకుని ఇవ్వటానికి వస్తే మీరు హర్షకిరణ్తో చనువుగా ఉన్న దృశ్యం నా కంటపడింది. అది నేను భరించలేకపోయాను. నాలో ఈర్ష్య అనే మహమ్మారి ప్రవేశించింది. అది నా నెత్తినెక్కి స్వారు చేయటంతో నన్ను నేను మర్చిపోయాను. తర్వాత క్రమేపీ తెలిసొచ్చింది, నాకు మీరంటే చాలా ఇష్టం. అలాగే మీకు హర్షకిరణ్ ఇష్టం కావచ్చు. కాదనటానికి నేనెవరిని? నాకేం అధికారం ఉంది? నేనేమైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తినా? కాదే. మీరు నాకు గురువులు. మీరంటే నాకు అభిమానం, అంతే. ఇలా ఆలోచించిన కొద్దీ నా మనసు శాంతపడసాగింది. నేను చేసిన తప్పులేమిటో తెలియసాగాయి. మీరంటే నాకు ఇష్టమైతే మీరు ఇష్టపడే హర్షకిరణ్ కూడా నాకు ఇష్టమై తీరాలి. అది నిజమైన ఇష్టం అంటూ అనుకున్నాను. శాంతని నేను రేప్ చేయలేదు. ఈ మాట నేను చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. చివరికి మా డాడీ కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకున్నారు. మీరు ఒక్కరే నాది దోషం ఉండదు, నేను మంచివాడినే అన్నారని పోలీసు అధికారి చెప్తే నాకెంత సంతోషం వేసిందో తెలుసా? అమాంతం అప్పటికప్పుడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుని గిరగిరా తిప్పాలనిపించింది. ఈ లోకంలో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఒకరున్నారు. ఆ దేవత దృష్టిలో నేను దోషిని కాను అన్న నిజం తెలిసేసరికి నాకు పిచ్చివాడిని చేసింది నన్ను. అప్పటికప్పుడు వచ్చి మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని పరిగెత్తుకొచ్చాను. కానీ హర్షకిరణ్ కోప్పట్టంతో నాకు ఆ అవకాశం చిక్కలేదు. మీరు నాకు మళ్ళీ కనిపించలేదు. ఇంటికి రావాలంటే హర్షకిరణ్కి కోపం తెప్పిస్తానేమోనని భయం. అతను నేను గౌరవిస్తాను. ఎందుక? అతను మీకు కాబోయే భర్త కాబట్టి. అతనంటే నాకెప్పుడూ అభిమానమే. మేడం, మీరు నా జీవితంలోకి రాకుండా ఉంటే నేను ఎలా ఉండేవాడినో అలాగే విస్సు వాళ్లతో తిరుగుతూ ఈ జన్మను వృధా చేసి ఉండేవాడిని. జీవితం అంటే అల్లరి చిల్లరిగా తిరగటం కాదు, ఒక వ్యక్తిగా సంస్కారంతో మనటం. ఇది మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. మేడం, ఒక్కో వ్యక్తి రాక చిత్రంగా ఒక్కొక్క మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుంది కదూ. మీకు వేలాది మంది స్టూడెంట్లు ఉండొచ్చు. వాళ్ళలో ఎంతమందికో మీరు ఇష్టలుగా అయి ఉండవచ్చు. నేను అనుకుంటాను నా అంతగా మృదులా మేడంని ఎవరూ ఇష్టపడరని. ఇది ముమ్మాటికి నిజం. మీ రాక నా జీవన గమ్యాన్ని మార్చేసింది. మేడం, నా గురించి ఇప్పటికి ఊర్లో ఎన్నో ప్రచారాలున్నాయి. నేను బయటికి వస్తే వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు. అయినా నేను అదంతా భరించగలను. చిరునవ్వుతో వారి చూపులు ఎదుర్కోగలను. ఆ ఆత్మస్థైర్యం మీరే నాకు ప్రసాదించారు. మీరు మళ్ళీ నాకు ఎప్పటికి కనిపిస్తారు? మేడం, మళ్ళీ ఎన్నేళ్లకైనా సరే మనం తిరిగి కలుసుకుంటాం అని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. నేను ఆ రోజున మీరు కోరిన విధంగా ఈ సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిగా, మంచి ప్రవర్తన గలవే మనిషిగా సగర్వంగా మీ ఎదుట నిలబెడతాను. ఆ రోజు తప్పకొస్తుంది. నేను చదువుకుంటాను, మనిషిగా బతుకుతాను. మీరు ఇతను నా స్టూడెంట్ అని గర్వంతో చెప్పుకునేలా మీ కంటి ముందు నిలుస్తాను. మేడం, ఇది ఏనాటి రుణమో. మీ వల్ల నా వల్ల మీకు దగ్గరైన హర్షకిరణికి చాలా బాధలు కలిగాయి. అందుకు క్షమించమని మనసారా కోరుతున్నాను మేడం. సెలవు. మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు దూరంగా వెళ్ళిపోతున్నారంటే నాకు బాధ లేదు. ఎందుకంటే మీ జ్ఞాపకాలు నా జీవితాంతం నా దగ్గరే ఉంటాయిగా. అవి చాలు నాకు. ఒక చక్కటి అనుభూతి. ఈ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి ఇలాంటి మేడం దొరికితే ఎంత బాగుండును. హర్షకిరణ్ గారికి నా నమస్కారాలు. మీకు ఈ ఉత్తరం అందినట్టుగా ఒక్క చిన్న జవాబు రాస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. మరి నాకు అదృష్టం ఉందో లేదో. ఇట్లు రమేష్.
ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి మృదుల కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. రమేష్ ఎంతగా ఎదిగాడు, ఎంత హుందాగా ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూస్తుంటే మృదులకి చాలా సంతోషం కలిగింది. వెంటనే కూర్చుని జవాబు రాసింది. రమేష్, నీ ఉత్తరం అందింది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ ఉత్తరం నేను చదవకపోయి ఉంటే బహుశా నా జీవితంలో నేను అతి ముఖ్యమైన సంఘటనకి దూరమై ఉండేదాన్నేమో. రమేష్, నువ్వు మానసికంగా ఎదిగావు, వ్యక్తిత్వం గల మనిషిగా హుందాగా మాట్లాడుతున్నావు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆ ఉత్తరాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే కాదు, నన్నుగా అర్థం చేసుకున్నావు. అది నాకు చాలా సంతోషం కలగజేస్తుంది. రమేష్, ఈ లోకంలో ప్రేమ వేరు, ఆరాధన వేరు, పెళ్లి వేరు, స్నేహం వేరు, అనురాగం వేరు, ఆత్మీయత వేరు. వీటి నిర్వచనాల సరిహద్దులు చాలామందికి తెలియవు. ఒకటి అనుకుని పొరపడి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి జీవితం సమస్యలమయం చేసుకుంటారు. రమేష్, పెళ్లికి ప్రేమ, అనురాగం కావాలి. స్నేహానికి అభిమానం, ఆత్మీయత, అర్థం చేసుకునే తత్వం ఎంతో అవసరం. ప్రేమ ఎదుటి మనిషి నుంచి చాలా కోరుతుంది. స్నేహం ఎదుటివారికి పంచిస్తుంది. మనది స్నేహం, అందుకే ఒకరి పట్ల ఇంకొకరికి అభిమానం. మొదట నువ్వు అది సరిగ్గా తెలుసుకో, లేక ఉద్రేకపడ్డావు. అది నీకు అర్థమయ్యేసరికి నిబ్బరం వచ్చింది. నీకు ఇలా అర్థం అవ్వటం అనేది నా అదృష్టం అనుకుంటాను. రమేష్, నాకు మొదటి నుంచి నిన్ను చూడగానే అనిపించిన ఆ భావమే యథార్థం. నువ్వు మంచివాడివి, కానీ నీ మంచితనాన్ని చుట్టూ మూగిన స్నేహితులు నిర్దాక్షిణ్యంగా వాడుకుంటే గ్రహించలేని అమాయకుడివి. కోకిలైనా కాకులతో కలిసి తిరుగుతుంటే కాకి సుమ అంటారు. మనం ఎవరితో స్నేహం చేస్తామో వారి ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది. సజ్జన సాంగత్యం కావాలి అంటారు. మన జీవన దారాలని పక్కకి మళ్లించిన వాటిని సరిచేసిన ఈ స్నేహాలే కారణం అవుతాయి. అందుకే సజ్జనుడైన స్నేహితుడు ఉండాలి, లేకపోతే మనిషి ఒంటరిగానే ఉండాలి అంటారు పెద్దలు. నువ్వన్నట్లు మనం మళ్ళీ తప్పకుండా రాబోయే సంవత్సరాలలో ఎప్పుడో ఎక్కడో ఒకసారి కలుసుకుంటాం. అప్పుడు నిజంగా నువ్వు చెప్పిన స్థితిలో నాకు కనిపిస్తే నా అంత ఆనందం ఎవరూ పొందరేమో. ఆ రోజు తప్పక వస్తుందని నా నమ్మకం. రమేష్, మేము 2 గంటలు ట్రైన్కి వెళ్తున్నాం. మళ్ళీ కలుసుకుందాం. నీకు నా ఆశీస్సులు. ఇట్లు నిన్ను ఇష్టపడే మృదుల మేడం. మృదుల ఉత్తరం కుర్రాడికిచ్చి పంపించింది. స్టేషన్లో రైలు పొగలకక్కుతూ కదలటానికి సిద్ధంగా నిలబడి ఉంది. మృదుల, హర్షకిరణ్ ట్రైన్లో కూర్చున్నారు. హర్షకిరణ్ పుస్తకాలు కొనుక్కొని వచ్చాడు. మృదుల ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా జనం వైపు చూస్తుంది. మృదు, ఎవరైనా స్టేషన్కి వస్తానని అన్నారా అన్నాడు హర్షకిరణ్. మృదుల మాట్లాడలేదు. రైలు కదలటానికి సిద్ధంగా కూత వేసింది. మృదుల కళ్ళు చురుగ్గా కదిలాయి. దూరం నుంచి రమేష్ పరిగెత్తుకొస్తున్నాడు. అతని చేతుల్లో పొడవాటి పెద్దది రంగురంగుల పూలకుర్తి ఉంది. అది అందరికీ తగలకుండా ఎత్తిపట్టుకుని జనాన్ని తప్పించుకుంటూ వస్తున్నాడు. రైలు మరో కూత వేసింది. రమేష్, మృదులు పిలిచింది. రమేష్ మృదులను చూశాడు. పరుగున పెట్టె దగ్గరికి వచ్చాడు. ఆ పూలకుత్తిని కిటికీలోంచి మృదుల చేతుల్లో పెడుతూ, మేడం, విష్ యూ ఏ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ జర్నీ. మీకు కూడా సార్ అన్నాడు హర్షకిరణ్ చూస్తూ. థ్యాంక్ యూ. హర్షకిరణ్ చేయి చాచాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు ఆ చేతిని పట్టుకొని ఆనందంగా ఊపుతూ. మృదుల ఆ ఇద్దరినే చూస్తుంది. అవి స్నేహానికి ప్రతీకగా జాలిగా కలిసినట్టున్నాయి. రైలు కదిలింది. మృదుల రమేష్కి చెయ్యి ఊపింది. అప్పటికే హర్షకిరణ్ చెయ్యి వదిలిన రమేష్ కూడా చెయ్యి ఊపాడు. మృదుల అతన్ని చూస్తోంది. రమేష్ నీట్గా షేవ్ చేసుకున్నాడు. మునుపట్లాగానే అతని ముఖం కళకళ్లాడుతుంది. కానీ ఆ ముఖంలో పసితనం లేదు, హుందాతనం ఉంది. మృదుల చెయ్యి ఊపుతుంది. అతను చెయ్యి ఊపుతున్నాడు. రైలు కదిలి ముందుకొచ్చేస్తుంది. మళ్ళీ మనం కలుసుకుంటాం మేడం, తప్పక కలుసుకుంటాం. రమేష్ ఉత్తరంలో రాసిన ఆ మాటలే మృదుల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. రైలు పరుగందుకుంది. మృదుల చేతిలో హర్షకిరణ్ చెయ్యి చిక్కడి ఉంది. మృదులకి ఆ స్పర్శ ఎంతో ఆనందం పంచి ఇస్తున్నట్టుగా ఉంది. అతని భుజం మీద తల ఆనించుకుంది. ఈ జీవితం ఎంత గమ్మత్తు అయింది అనిపించసాగింది. ఈ రోజుతో హృదయగానం నవల సమాప్తమండి. మరలా తిరిగి సరికొత్త కథా శీర్షికతో మీ ముందుంటాను. ఇలాగే నన్ను ఆదరిస్తారని నమ్ముతాను. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి.
పద్మావతి చావలి.